వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. నేనేం చెప్తున్నానంటే సిఓఎస్ఎం ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయకపోతే మాత్రం స్టార్ట్ చేయండి. మన ఎగ్జామ్స్ R22 వాళ్ళకి కావచ్చు, రెగ్యులర్ అండ్ R18 సప్లీ వాళ్ళందరికీ కూడా మనకి ఈ మంత్ 12కి స్టార్ట్ అవుతుంది. దట్టు సిఓఎస్ఎం కంపల్సరీ 3 to 4 టైమ్స్ రివిజన్ చేయాల్సి ఉంటుంది. చేస్తేనే మీరు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈరోజు నేను ఈ పేపర్స్తో పాటు మీకు ఆల్మోస్ట్ 7 years ఇంకొకటి R22 వాళ్ళకి, R18 వాళ్ళకి ఎగ్జాక్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. కావాలంటే మీరు పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకోండి అమ్మా. వాళ్ళు కూడా R18 పేపర్స్ చూడొచ్చు. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మీన్స్ కొంతమంది స్టూడెంట్స్ షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ అవుట్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళు R18 అనేది ఫస్ట్ ఏప్రిల్ మేలో రెగ్యులర్ ఎగ్జామ్స్ జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక పేపర్ ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ అక్టోబర్లో జరిగిందండి. దట్ ఈజ్ ద సప్లీ ఎగ్జామ్. అండ్ తర్వాత మనకి ఇంకొక పేపర్ రీసెంట్గా ఓన్లీ 2 months బ్యాక్ జరిగింది. దట్ ఈజ్ అడ్వాన్స్డ్ సప్లీ పేపర్ నవంబర్లో జరిగింది. ఈ 3 పేపర్లే కాకుండా నా దగ్గర పీడిఎఫ్లో ఆల్మోస్ట్ 2022 నుంచి స్టార్ట్ చేస్తే 2021 నుంచి రెగ్యులర్ సప్లీ అండ్ 22, 23, 2020 కూడా ఉన్నాయి. అది కరోనా ప్యాటర్న్లో కూడా ఉన్నాయి కొన్ని. అందులో ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, మరి మీరు ఏం చదవాలి ఏంటి అనేది నేను ఈ రోజు నుంచి రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ కోసం చదివే వాళ్ళు ఎవరైనా కోసం అనేది మెంబర్షిప్లోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మినిమం ఒక 2 to 3 టైమ్స్ రివిజన్ అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి బాగా చదవండి. అండ్ డిఎం సప్లీ ఉంది, ఫ్లాట్ సప్లీ, ఎంఎస్ఎఫ్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ హెల్ప్ అవుతుంది. కాబట్టి అందరికీ ఫార్వర్డ్ చేయండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.